నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రధాని నరేంద్ర మోదీ కృషితో గణనీయమైన అభివృద్ధిని సాధించిన భారతదేశం భీమవరం నియోజకవర్గంలో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు అన్నదాత సుఖీభవ పథకం అర్హతకు ఈకేవైసీ పూర్తి చేయాలి రైతులకు సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు యోగాసనాలతో ఆరోగ్యాన్ని అందరూ పరిరక్షించుకోవాలి భీమవరం ప్రెస్ మీట్ లో ఉద్బోధించిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు సీతారామలక్ష్మి విశాఖపట్నంలో శరవేగంగా సాగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ పనులు గాజువాక సమీక్షా సభలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి వీరభద్రపురం మండలం పరిషత్ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పుస్తకాలను పంపిణీ చేసిన తణుకు మానవతా సంస్థ నేతలు సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని హితవు రైతుల ఆత్మహత్యలను ఆపి అన్నదాతల అభివృద్ధికి కృషి చేయాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన పైడిపర్రు రైతులు ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి కూటమి ప్రభుత్వంపై ముద్రించిన పుస్తకాన్ని తాడేపల్లిగూడెంలో ఆవిష్కరించిన మాజీ మంత్రి సత్యనారాయణ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిడదవోలులో భరోసా ఇచ్చిన రాష్ట్ర మంత్రి కందుల గ్రామాల అభివృద్ధికి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి కృషి చేయాలి తాళ్లపూడి మండల పరిషత్ సభలో సూచించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి పి గన్నవరం నియోజకవర్గ ప్రజల సేవల కోసం ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి కొల్లేరు ప్రాంత సమస్యలను వినతి పత్రాల ద్వారా తెలుసుకున్న కేంద్ర సాధికారిక కమిటీ సభ్యులు పాల్గొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు ద్వారకా తిరుమల చినవెంకన్నకు 28 రోజుల్లో చేకూరిన 3,68,00,000 ఆదాయం వివరించిన కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎంతో పురోగతిని సాధించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు భీమవరం నియోజకవర్గ పరిధిలోని బేతపూడి గ్రామంలో బీజేపీ 11 ఏళ్ల పాలనపై బుధవారం నిర్వహించిన మండల సంకల్ప సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అభివృద్ధి ఒకవైపు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల అభివృద్ధి ఆగిపోకూడదు డెవలప్మెంట్ అభివృద్ధి చేసే కార్యక్రమాల వల్ల పేదలకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోకూడదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాన్ని అందజేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయంలో మనందరూ కూడా అంగీకరించే దేశం ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సభలో మండల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట గంగరాజు జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లూరి సాయి దుర్గరాజు కోమటి రవికుమార్ బొంగా బుజ్జమ్మ జవ్వాది వెంకటేశ్వరరావు టి ఆమినీదేవులు పాల్గొన్నారు రైతులను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం ప్రకటనతో భారీ ఊరట లభించింది ఈ పథకంలో సాయం అందాలంటే రైతులంతా ఈ నెల 20వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేయాలని అంతకుముందు ఆదేశాలు వచ్చాయి అయితే నమోదులో సాంకేతిక లోపాలు గడువు దగ్గర అవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు తాజాగా నిబంధనలు సడలింపుతో అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు చాలా మంది తాము పథకానికి అర్హులమో కాదోనన్న ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెక్ స్టేటస్ ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది ఆధార్ నంబర్ నమోదు చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో కూడా అక్కడే తెలిసిపోతుంది ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా ఒక రైతుకి ఈ పథకంలో సాయం అందుతుంది ఇదిలా ఉండగా చుక్కల భూముల రైతులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల్లో పీఎఫ్ చెల్లించేవారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనివారు అనర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది
ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణతో విశాఖపట్నం ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం కానుందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి భీమవరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ ఆసనాలు వేసి ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందంగా ఉండాలని కోరారు. విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు తణుకు ఎమ్మెల్యే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఆరుమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాజువాక నియోజకవర్గంలో నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశంలో బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచ పటంలో మన దేశంతో పాటు మన రాష్ట్రానికి కూడా పేరొచ్చేలా అందరూ కష్టపడాలని ఆయన సూచించారు. అలాగే ఈ దినోత్సవం అయ్యాక కూడా ప్రజలు యోగాను ఆచరించేలా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్లు ఆరుమిల్లి వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరినీ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా కూటమి నాయకులందరూ కూడా అధికారులతో ఇక్కడ సమన్వయం చేసుకుని ప్రతి వార్డు నుంచి, ప్రతి డివిజన్ నుంచి, ప్రతి సచివాలయం పరిధి నుంచి కూడా ఈ మొబిలైజేషన్ ఏర్పాట్లు కానీ వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కానీ అన్ని విధాలుగాను కూడా చూసే విధంగా ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గ పరిశీలకంగా నేను ఇక్కడ నన్ను పార్టీ పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లని సక్రమంగా చూసి ఈరోజు ఈ యోగాంధ్రాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదయ్యే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధించే విధంగా ఈ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తణుకు పట్టణ పరిధిలోని వీరభద్రపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన పుస్తకాలను ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకుల చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మానవతా రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కోడూరి రాధా పుష్పవతి మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు అభివృద్ది చెందాలని ఉద్బోధించారు. ఇదంతా కూడా పిల్లలు నేర్చుకుంటే వీళ్ళకి చాలా జ్ఞానం అనేది పెరుగుతుంది. అయితే ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి వీళ్ళకి అసలు ఏ మెసేజ్ ఇచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకునేలా నాకు అనిపించట్లేదు. అయితే మీకు చెప్పేది ఒకటేనమ్మా, మీరు చక్కగా మంచి ఆహారాన్ని తీసుకోండి. పాలు, ఎగ్స్, తర్వాత అలాంటివన్నీ కూడా తీసుకోండి. ఆకుకూరలు, ఈ జంక్ ఫుడ్కి అన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ప్రభుత్వం మీకు అన్ని రకాలుగాను కూడా సదుపాయాలు కల్పిస్తుంది. పుస్తకాల బ్యాగులు, బుక్స్, ఫుడ్ అన్నీ ఇస్తుంది. కాకపోతే అవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకుంటే చక్కగా మంచి పౌరులుగా మీరు తయారు కావటం అనేది. ప్రధానోపాధ్యాయుని జి సునీత అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు కటారి శారదాదేవి, సభ్యులు బి రామలక్ష్మి, డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ మురళీకృష్ణ, స్థానిక ప్రముఖులు మల్లిపూడి ప్రసాద్, రాజులపాటి శ్రీనివాస్, కసిరెడ్డి మణిదీప్, ఎం షామిల్లు పాల్గొన్నారు. వ్యవసాయ ఆధార భారతదేశంలో అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని తణుకు మండల పాత పైడిపరు పంచాయతీ మాజీ ఉప సర్పంచ్, రైతు నాయకులు కొత్తపల్లి రంగారావు పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో వ్యవసాయం కోసం తీసుకున్న అప్పులను తీర్చలేక 3 రైతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రైతులందరినీ ఆందోళనకు గురిచేసినట్లు ఆయన చెప్పారు. పైడిపరు శివాలయం పరిధిలో ఆయనే నిర్మించిన రామాలయం ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం మాట్లాడారు. రైతులు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు చాలీచాలని జీవితాలు గడపవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే పొలాలనే నమ్ముకున్న వ్యవసాయదారులు వ్యవసాయం చేయలేక మగతాకు ఇచ్చుకోవాల్సి వస్తుందని కొత్తపల్లి రంగారావు తెలిపారు. అయినా కౌలు రైతులు కూడా పంట పండించలేక అప్పుల భారంతో అతలాకుతలమవుతున్నట్లు ఆయన అన్నారు. మరొకవైపు వ్యవసాయ భూములన్నీ వేరే అవసరాల కోసం అమ్ముకోవలసి వస్తుందని ఆయన వివరించారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎంతో అభివృద్ధి చెందిన భారతదేశంలో ఆహార పదార్థాలు లేక ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తుందని కొత్తపల్లి అన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులకు మేలు జరిగేలా విధి విధానాలను రూపొందించి ఆత్మహత్యలను ఆపి రైతే రాజన్న మాటకు సార్థకత చేకూర్చాలని ఆయన కోరారు. వారీగా అన్యాకృతం జరుగుతుంది. ఎందుచేతంటే
ఎకరం ఏనాంతడికి 34 బస్తాలు మక్కత ఇచ్చి మళ్ళీ కవులు చేసుకున్నవాడు దాడవా సారవ పడితే ఆడదానికి సరిపోతుంది. రైతులు కవులు చేసుకునే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కనుక ఏళ్ళు దయించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సహకారం చేయవలసినట్టుగా కోరి ప్రార్థిస్తున్నారు. మన నాలుగే జనాభా ఎక్కువ. బ్రిటిష్ పరిపాలనలో 27 లక్షలు, ఈ ప్రభుత్వం వచ్చాక 140 లక్షల జనాభా. ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవ్వాలంటే భూములు లేవు. ఇళ్ల కింద వాకల కింద ఇండస్ట్రీల కింద అయిపోయినాయి. ఇతర దేశాల డబ్బుతోటి ఉన్న భూములు ఉద్యోగాలు చేసి ఎకరం 20,000 25,000 ఉన్న భూమి కోట్ల మీదకి వెళ్ళిపోయింది. సక్రమంగా పరిపాలన చేసి రైతు అనేవాడిని ఆదుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పైడిపరకు చెందిన గంధం సూర్యనారాయణ, చెర్ల వీరరాఘవులు, గొర్రం తాతారావు, మోపిదేవి మహాలక్ష్మి, వేసాల కృష్ణకుమారి, సత్తినేడి శ్రీకాంత్లు పాల్గొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో బుధవారం జరిగిన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చెత్త సేకరణ, కాలువగట్ల పరిరక్షణ తదితర అంశాలలో తీసుకునే చర్యలకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా శాఖల వారీగా ప్రగతి నివేదికలపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓలు మల్లాది విశ్వనాథ్, సిహెచ్ బాలాజీ వెంకటరమణ ఇంకా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మార్నింగ్ 6 నుంచి శానిటేషన్ ఉంటుంది. దానికి కొంతమంది సిబ్బందిని అలాట్ చేస్తారు. ఆ సిబ్బంది దాన్ని ఎక్కడ ఏం జరుగుతుందా లేదా, శానిటేషన్ జరుగుతుందా లేదన్నది ప్రతి 20వ తారీఖు నుంచి పర్యవేక్షణలో ఉంటుంది. అందరూ సహకరించండి, రోడ్ల మీద పడేయకండి. మీరు ఏదైనా నిజంగా ఓ పెళ్లి జరిగింది, అది మీరైనా బయట పోయాలి. కాబట్టి అలాంటప్పుడు ఏ ట్రాక్టర్ తీసుకెళ్ళి కంపోస్ట్ యార్డ్లో పక్కన పోసుకోండి, ప్లాస్టిక్ని విడదీయండి. ఇవన్నీ కూడా కొన్ని మనం ఆచరిస్తే మనం మంచి రాష్ట్రంగాను, మంచి ఊర్లుగాను, మంచి కాన్స్టిట్యున్సీగాను అభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా పాత్రదారులు అవ్వాలి. అది అధికారులతో కలిసి మనం పనిచేయాలి. ఎందుకంటే చేసినందువల్ల మన రాష్ట్రానికి మన ఊరికి మంచి జరుగుద్ది. కాబట్టి ఏ ఊర్లో అయినా ఎవరైనా దాతల సహకారం కూడా అవసరం. P4 మోడ్లో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆశయం, ఎవరైతే ఉద్యోగం లేని ఇంటికి ఉద్యోగం ఇమ్మన్నారో అదే డెవలప్ చేసే వాళ్ళు ఉంటే డెవలప్ చేయడానికి వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ పేర్లు పెట్టే విధంగా కూడా ఈ ప్రభుత్వం తీసుకోండి. ఎవరైనా ట్రాక్టర్ కొనిస్తే వాళ్ళ పేరు పెడతాం. వాళ్ళు లేదంటే ఏదైనా ఆ ఊరికి ఏదైనా చేస్తే ఏ వాటర్ ఫిల్టర్ లేకపోతే ఒక కంపోస్ట్ యార్డ్కి సహకరించడం, ఒక ట్రాక్టర్ కొనిచ్చడం, ఏదో ఒకటి మీకు తోచిన సహాయాన్ని మీ ఊర్లో విదేశాలకు వెళ్ళిన పిల్లలు ఎవరైనా ఉంటే అక్కడ కూడా మీరు వాళ్ళు కూడా సహకరించండి. ఈ P4 అంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి ఉన్న డబ్బులన్నీ కూడా ఎక్కడా కూడా ఏ డిపార్ట్మెంట్లో డబ్బు లేక CFS అనే పేరుతో మొత్తం దోపిడీ చేశారు. ఒక పురపాలక సంఘం నుంచి 6-7 కోట్ల రూపాయలు అన్యాయంగా డబ్బులు బదిలీ చేశారు శానిటేషన్ నిమిత్తం. మన సిబ్బంది ఉన్నారు, మన వెహికల్స్ ఉన్నాయి, అయినా కానీ మన ప్రతి నెల ఎన్ని కోట్లు కట్టామండి. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.